నమస్కారం అందరికీ. తెలుగు కథామృతం లక్ష్మికి స్వాగతం. ఈరోజు బారిష పర్వతీశం 6వ భాగం. స్టోరీలా స్టార్ట్ అవుతుంది. తెల్లవారింది. నేను లేచి స్నానాధికారం చేసుకొని చద్దన్నం తినేసరికి మా నాన్న జపం పూర్తి చేసుకొని నా కోసం సిద్ధంగా కనిపెట్టుకుని ఉన్నారు. అంత ప్రశాంతంగానే ఉన్న ఆయన ముఖంలో గాంభీర్యం మట్టుకు చాలా భయంకరంగానే ఉంది. నెమ్మదిగా మామూలు ధోరణిలోనే, నిన్న అంత కనపడలేదు, ఎక్కడికి వెళ్ళావురా అని అన్నాడు. నర్సాపురం వెళ్ళానని చెప్పాను. ఎందుకు అన్నారు. ఇక ఆయనకు చెప్పక తప్పేటట్టు లేదని 2-3 సంవత్సరాల నుంచి నర్సాపురం రమణారావు గారి దగ్గరికి ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న సభలు సందర్భాలు టూకీగా చెప్పాను. ఆ పైన నాకు ఆయనకు కలిగిన పరిచయం, వారి మీద నాకున్న అభిమానం, వారు నాకు ఇచ్చిన ప్రోత్సాహం, ఈ సభ సందర్భంలో నేను చేస్తున్న పని ఏమీ దాపరికం లేకుండా నిర్మోహమాటంగా చెప్పేశాను. మా నాన్న అంతా విని ఒక క్షణం ఊరుకొని, నువ్వు బాగా ఆలోచించుకొని చేస్తున్నావా ఈ పని? దీనివల్ల నీకొచ్చే లాభం ఏమిటి? నష్టం కనబడుతూనే ఉంది కదా. నీ చదువు సంకనాకిపోయింది. ఇంటి దగ్గరైనా సుఖంగా కూర్చోకుండా, సొంత పనులు చూసుకోకుండా ఈ సభలు ఏర్పాట్లు చేస్తూ కూర్చుంటే నీకు ఒరిగేదేమీ లేదని సంగతి ఎప్పుడైనా తెలుసుకోవడం మంచిది. వారు నిన్ను కొంచెం స్తోత్రం చేయడంతో నువ్వు ఉబ్బు తబ్బిపోయి వారు ఆడించినట్లల్లా ఆడుతున్నావు. ఎన్ని సంవత్సరాలు ఇలా వారి వెనకాల తిరిగినా నువ్వు బల్లలు కుర్చీలు సర్దడానికి తప్ప మరింకెందుకు పనికిరావు. ముందు వెనకాల మాత్రం ఆలోచించి ఈ రహస్యం ఇదివరకే నీకు తెలిసి ఉండాలి. అందుకైనా ఎప్పుడైనా తెలివి తెచ్చుకొని గత 3 సంవత్సరాలలో నువ్వు చేసిన పనులు ఆలోచించుకుంటే నేను చెప్పిన ప్రతి అక్షరం నీకు నిజమో కాదో తెలుసుకోకపోదు. దేశం కోసం పాటుపడ్డ, దేశాన్ని ఉద్ధరించడం ఇటువంటి పెద్ద విషయాలు గొప్ప ఆదర్శాలే కాదనను. ఎటొచ్చి దానికి ఇంకాస్త పెద్ద చదువులు, పెద్ద బుర్రలు, పెద్ద వ్యూహాలు, కొంత వెనుక స్తోమత ఉంటే గాని ఎంత చిన్న కార్యమైనా సాధించడం అసాధ్యమవుతుంది తెలుసా నీకు. నువ్వు ఉద్యోగం చేసుకోవాలన్నా, దేశసేవ చేయాలనుకున్నా, ఇది ఏదిగాక ఊరికే విజ్ఞానాన్ని పెంచుకోవాలన్నా నీకు విద్య చాలా అవసరం. ఆ సంగతి నువ్వు మర్చిపోకు. ఈ సత్యాన్ని ఎప్పటికైనా నువ్వే తెలుసుకోవాలి. నేను ఇన్నాళ్ళు ఊరుకున్నాను. నువ్వు ఇంక ఇలాగే తిరుగుతుంటే ఎప్పటికీ తెలుసుకోలేవని నేను ఇంకా విడమర్చి చెబుతున్నాను. ఇప్పుడైనా కొంచెం తెలివి తెచ్చుకొని నీకు ఏ రకమైన విద్య కావాలో నువ్వే నిర్ణయించుకో. ఆ విద్యను అభ్యసించే ప్రయత్నం చెయ్యి. నువ్వు ప్రాజ్ఞమవుతున్నావా, అంతకంటే ఎక్కువ చెప్పడం అవసరం అని మా నాన్న నాకు మాట్లాడకుండా, నీ అభిప్రాయం ఏమిటి అని నన్ను అడగకుండా తిన్నగా పొలం వెళ్ళిపోయారు. నేను బయటికి వెళ్దాం అనుకున్నది మానేసి ఇంట్లోనే కూర్చొని ఆలోచిస్తూ ఏ పుస్తకం చదవబుద్ధి కాలేదు. మళ్ళీ మా నాన్న కంట కనబడలేదు. ఇలాగే యోచిస్తూ కూర్చొని 4 రోజులు. సాయంత్రం నర్సాపురం రమణారావు దగ్గరికి వెళ్ళాను. ఏం పర్వతీశం, ఏమిటి విశేషాలు? మొన్న అంతటి సభ అంత జయప్రదంగా జరగడానికి నీవే సుమా. నీ ముఖస్థుతి కోసం చెప్పడం తేదీ మాట నువ్వు పడ్డ పాటంతా గమనిస్తే ఉన్నాను. చాలా అలసి చిక్కి సగమయ్యావు అన్నారు. ఇంకా ఏమిటి విశేషాలు? అంతా నేనే మాట్లాడుతున్నాను. నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఏంటి, మాట్లాడు అన్నారు నవ్వుతూ. నేను ఇంటి దగ్గర జరిగిన సంగతంతా వారికి విన్నవించి మీ సలహా ఏమిటి అన్నాను. ఆయన ఒక క్షణం ఊరుకొని, మీ నాన్నగారు చెప్పిందంత నిజమే కాదనను. నేను ఎలాగోనూ విద్య లేనిదే విజ్ఞానం ఎలా వస్తుంది కనుక ఆ సంగతులు నువ్వు ఏదో ఒక రోజు అవకాశంగా హితవుగా చెప్పుదాం అనుకున్నాను నీకు. ఆ శ్రమ నాకు తప్పించారు మీ నాన్నగారు. ఆయన పెద్దలు, పండితులు, వివిధ విషయాలు తెలిసినవారు. చదువు ఎంత అవసరం అన్నది నిజమే. ఏ చదువు అన్నది ప్రశ్న. నా ఉద్దేశం, నువ్వు మళ్ళీ హై స్కూల్లో చేరి చదవడమేదో మంచిది కాదంటాను. కాబట్టి ఇంటి దగ్గర నువ్వు కొంత సంస్కృతం, తెలుగు చదువుకో. తర్వాత కొన్ని పుస్తకాలు సాంఘిక రాజకీయాలకు సంబంధించినవి నేను ఇస్తూ ఉంటాను. అవి చదవచ్చు. ఆ తర్వాత నెమ్మదిగా ఇతర విషయాల సంగతి ఆలోచిద్దాం అన్నారు. కొంచెం సేపు ఆ మాట ఈ మాట చెప్పి నాకు సెలవిచ్చారు. నేను ఇంక ఇంటికి చేరుకొని వారు చెప్పిందంతా ఆలోచించుకుంటుంటే మా నాన్నగారు కూడా ఎంత దూరాలోచనలతో చెప్పడం నాకు అర్థమైంది. వారు పెద్దలు భయం చెప్పిన పద్ధతి నేను కొత్తగా చదువు ప్రారంభించాను. తరచూ నర్సాపురం వెళుతూ రమణారావు గారికి ఇతర స్నేహితులు కలుసుకుంటూ కొత్త విషయాలు తెలుసుకుంటుండేవాడిని. రమణారావు గారికి ఇచ్చిన అనేక రకాల పుస్తకాలు చదవగలిగాను. అనేక విషయాలు ఇదివరకే తెలియనివి, ఊహించినవి తెలుసుకోగలిగాను. కలిగిన సందేహాలు అనేక రమణారావు గారు తీర్చేవారు. ఈ పుస్తకాలన్నీ రాజకీయాలు, సాంఘికాలు చదువుతుంటే అశాంతి ఎక్కువైపోయింది. మతాన్ని గురించి కొన్ని పుస్తకాలు చదువుతుంటే ఇతర మతాల మీద కొంత సహనము బయలుదేరి కొంత ఆగ్రహం కూడా వచ్చేది.
మాకు నర్సాపురంలోనూ పరిసర గ్రామాల్లోనూ క్రైస్తవ ప్రబోధం చాలా ఎక్కువగాను అసహ్యంగానూ ఉండేది. వారైన మాటలు, చెప్పే విషయాలు, చేసే ప్రబోధాలు ఎంతో బాధాకరంగా ఉండేవి. అటువంటివే ఎన్నో చిన్న చిన్నవి పెద్దవి కలిసి నాలో అశాంతి రేకెత్తించి రోజురోజుకి మనోవ్యాధి ఎక్కువవుతుండేది. ఇలా సుమారు 1-2 సంవత్సరాలు గడిచింది. 4-5 సార్లు రమణరావు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు గుంటూరు నుంచి అక్కడికి వచ్చిన 4-5 పెద్ద మనుషులను సందర్శించడం, వారి పరిచయం కలగడం నాకు కూడా చాలా ఆనందం జరిగింది. వారి వల్ల ప్రథమంగా విదేశీయానం, అక్కడ చదువు, దానివల్ల ప్రయోజనాలు వగైరాలెన్నో విని ఆలోచిస్తుండేవాడిని. ఆఖరికి ఒకసారి రమణరావు గారి ఇంట్లోనే ఒక ప్లీడర్ గారి దర్శనమైంది. వారితో మాట్లాడిన తర్వాత వారి సలహా విని లండన్ వెళ్ళి బారిస్టర్ చదవాలని నిర్ణయం చేసుకున్నాను. వాటి నుంచి నా సంకల్పం రోజురోజుకి బలీయమవుతూనే వచ్చింది. ఆఖరకు తెగించి ఒకనాడు బయలుదేరడానికి సుముహూర్తం ఏర్పాటు చేసుకున్నాను. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.